దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ చిల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఒక మంచి వీడియో తీసుకొచ్చాను చూడండి. ప్రతి తల్లి ప్రతి తండ్రి చూడాలి, అందులో కొన్ని క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నాను, అసలు భార్య భర్తను ఎంత హింసించినా ఎప్పుడు ఇసుకుపోడు. ఎందుకంటే భార్య కొన్ని విషయాల్లో ఆమె చేసే పనులకి ఈయన ఏం చేస్తాడంటే వేరే తోవలోంచి వచ్చి వేరే మార్గంలో తడుముకుని తన భార్యని క్వాలిటీని తడుముకుంటాడు. అంటే మీకు అర్థమైందా? ఆమె ఎంత హింసించినా కానీ సాయంత్రం వెళ్ళేటప్పటికల్లా మనకు అన్నీ వండి పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది, సుఖంగా పడుకుందాం. అర్థమైందా మీకు? కానీ ఈ వీడియోని చూసి నేర్చుకుని చాలా మంది భార్యలు నేర్చుకోవాలి, భర్తలో నేర్చుకోవాలి. కొన్ని క్వాలిటీస్ మనం కొన్ని చూస్తే నేర్చుకుంటాం, కొన్ని చెప్తే నేర్చుకుంటాం, కొన్ని మన తల్లిదండ్రులు మనకు నేర్పించినాయి. ఆల్మోస్ట్ మనకు అన్నీ వచ్చు, కానీ ఇంకా కొన్ని విషయాలు ఈ యూట్యూబ్ల ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటున్నాం మనం. కానీ వీడియో మాత్రం రాసిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. భార్య భర్తల కోసమే వీడియో ఇది. చాలా బాగుంది. అసలు అర్థం చేసుకునిలో భర్తనైనా భార్యనైనా అర్థం చేసుకుని ఉంటుంది ఏదైనా. ఎవరిని గాయపరుస్తాక లేదు ఇక్కడ. ఎందుకంటే భార్య భర్త అనేది ఒకటే, ఇద్దరు ఒకటే. జీవితాంతకాలం ఎవరున్నా లేకున్నా వాళ్ళిద్దరే మిగులుతారు. అద్భుతమైన తల్లులు ఉన్నారు, భర్తను చాలా బాగా చూస్తుంటారు, కుటుంబాన్ని చాలా బాగా చూస్తుంటారు. అద్భుతమైన తల్లులు ఉన్నారు, అద్భుతమైన తండ్రులు ఉన్నారు. నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నా తల్లి అయినా, నా తండ్రి అయినా చాలా వాళ్ళకి హ్యాండ్స్ అప్ కొట్టాలి. సరే, ఏదైనప్పటికీ చిన్న వీడియో ఇది, చాలా బాగుంది. మాటలు కళ్ళనీరు వచ్చినాయి నాకైతే. ఒకసారి చూడండి. బాయ్ బాయ్, షలోం. పొద్దునండి ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చూడు శివ, నీ భార్యకి ఎప్లాస్టిక్ ఎనీమియా. తను బతకాలంటే రేపే సర్జరీ చేసి బోన్ మ్యారో రీప్లేస్ చేయాలి. సర్జరీ ఖర్చులు 5 లక్షల దాకా అవుతాయి. నువ్వు బతకాలంటే ఆపరేషన్ చేయాలంట. దానికి 5 లక్షలు అవుతుందని డాక్టర్ నాతో చెప్పారు. 5 లక్షలా? దానికి నాన్నేమన్నాడు? దానికి నాన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బు మొత్తం కట్టేశారమ్మా. డాక్టర్ ఏదో చిన్న ఆపరేషన్ అన్నాడు, ఒక 2 రోజుల్లో కోలుకుంటావులే. రే చిన్న, వేడి నీళ్ళు తెచ్చాను అమ్మకి కదా. అలాగే నర్సు వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకుంటారట, త్వరగా పోంచే. డాక్టర్ ఏమో ముందు చెప్పాడు, మర్చిపోయాను. వస్తానుండే. సారీ అండి. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? రోగాన్ని ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? నువ్వు ఒకదానివి. నువ్వు దేనికి డబ్బులు ఇవ్వకుండా ఒక్కో రూపాయి మిగిలిస్తున్నప్పుడు నిన్ను పిసినారి అని చాలా తిట్టుకున్నాను. మీరందరూ అనుకునేలాగా నేను పిసినారోని కాదు. ఇక్కడ సంసారం నడిపిస్తున్న ఎంతో మంది మిడిల్ క్లాస్ భర్తల్లాగే నేను. నాకు ఈ షోరూమ్ లో దొరికే బ్రాండెడ్ బట్టల కన్నా బజార్లో దొరికే 100 రూపాయల చొక్కాలోనే ఆనందం. మ్యాట్రెస్ మీద ఏసీ గాల్లో వచ్చే నిద్ర ఎలా ఉంటుందో నాకు తెలీదు. రోజు నైట్ షిఫ్ట్ ముగించుకుని అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు నువ్వు చేసిన వంట తిని ఒట్టి చాప మీద కంటి నిండా నిద్రపోయిన వాణ్ణి నేను. బోర్ కొట్టినప్పుడు ఏదో దేశానికి ఫ్లైట్లో వెళ్లి స్టేటస్ పెట్టే కలలేవి నేనెప్పుడూ కననే లేదు. పండక్కి పల్లె వెలుగు బస్సులో నీ పక్కన కూర్చొని ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్ళొచ్చే దాంట్లోనే ఆనందపడే చిన్న బతుకునాది. ఆ గూడు ఇవ్వాలో రేపో విచేయాలంటే ఏదో ఒక ఎదురుగాలికి అది కొంచెం కూడా జరగకుండా ఇంకా ఎంతైనా కష్టపడి ఇలాగే గట్టిగా నించుంటానే.